ఈ కూటమి అనేది ఎన్నికల సమయంలో మనం చూసాం. ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అంటూ కనిపించిన ప్రతి బిడ్డకు కూడా మేము తల్లికి వందనం ద్వారా మీ అకౌంట్లో వేస్తాము అని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. గతంలో అసలు ఈ తల్లికి వందనం అనే పథకాన్ని ముందుగా అమ్మఒడి పేరుతో ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే స్కూల్లో డ్రాప్ అవుట్స్ని తగ్గించడం కోసం తల్లికి సహాయంగా ఉంటుంది అని చెప్పి అలా పిల్లల తాలూకా తల్లి అకౌంట్లో జగనన్న వేయడం ప్రారంభించారు. దాన్ని కాపీ కొడుతూ వీళ్ళు ప్రతి బిడ్డకు కూడా వేస్తాను అని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకొని ఇప్పుడు తీసుకుంటే మొదటి ఏడాది 15,000 ఇవ్వకుండా ఎగ్గొట్టిన పరిస్థితి మనం చూసాం. అది ఒక ఆన్గోయింగ్ స్కీమ్. దాన్ని ప్రభుత్వం వచ్చాక కంటిన్యూ చేయాల్సింది పోయి మొదటి ఏడాది ఎగ్గొట్టి రెండవ ఏడాది ఏమో 15,000కేమో 13,000 మాత్రమే ఇవ్వడం జరిగింది. మూడవ ఏడాది కూడా ఇప్పుడు 15,000కి గాను 13,000 ఇస్తామని చెప్పి మార్గదర్శకాలు రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఈ 3 సార్లుది తీసుకుంటే ఈ 2 ఏళ్లలో వీళ్ళు 3 విడతల్లో ఒకసారి 15,000, తర్వాత 2,000, 2,000 కలిపి మొత్తం 19,000 ప్రతి చదువుకునే విద్యార్థికి వీళ్ళు ఎగనామం పెట్టారు. అది కాకుండా ఎన్నికల సమయంలో వీళ్ళు చెప్పారు ఎటువంటి కూడా నిబంధనలు పెట్టము ఈ తల్లికి వందనం అమలు చేయడంలో అని చెప్పి ఈరోజు 14 రకాల నిబంధనలు పెట్టి దీనికి అర్హులుగా ఉండేవాళ్ళు 2024లో తీసుకుంటే 87.41 లక్షల మంది ఉంటే ఈరోజు 22.65 లక్షల మందికి ఎగ్గొట్టి ఇంచుమించుగా 64 లక్షల మందికి మాత్రమే ఇవి వేయడానికి, అది కూడా 13,000 మాత్రమే వేయడానికి వీళ్ళు మార్గదర్శకాలు రిలీజ్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు పిల్లల తల్లుల్ని ఎంత దారుణంగా మోసం చేశారనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పి మొదట ఒక 1,000 రూపాయలు కట్ చేయడం జరిగింది. దానికి లోకేష్ గారేమో 1,000 రూపాయలు కట్ చేసేశారు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. మరి ఇప్పుడు గత ఏడాది 2,000 వీళ్ళు కట్ చేశారు, ఈ ఏడాది కూడా 2,000 కట్ చేశారు. కానీ స్కూల్ మెయింటెనెన్స్కి ఆ డబ్బులు వేయని పరిస్థితి ఎవరి జోబుల్లోకి వెళ్ళాయి? మరి 1,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం కట్ చేసి స్కూల్ మెయింటెనెన్స్కి ఉపయోగించిన జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటే ఇప్పుడు 2,000 రూపాయలు కట్ చేసి కనీసం స్కూల్ మెయింటెనెన్స్ కూడా చేయకుండా ఉంటున్న వీళ్ళని డబల్ సైకోలు అనాలా నాకు తెలియట్లేదు. ప్రజలు అదే ప్రశ్నిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు తీసుకుంటే ఎన్నికల సమయంలో ఎంత దారుణంగా ఎన్నో హామీలు ఇచ్చారు, మేనిఫెస్టోలో ఇచ్చారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నమ్మట్లేదు అని చెప్పి ఇంటింటికి బాండ్స్ పంచడం జరిగింది. రామానాయుడు గారు లాంటి వాళ్ళైతే కనిపించిన ప్రతి బిడ్డకు కూడా నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అంటూ నమ్మబలికారు. ప్రతి సభల్లో కూడా బహిరంగ సభల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలా ఈ తల్లికి వందనం ద్వారా 15,000 ఇస్తాను, ప్రతి బిడ్డకు కూడా ఇస్తానని చెప్పి ఈ విధంగా ఎగనామం పెడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం తాలూకా మోసాన్ని ఈరోజు గ్రహించారు. అసలు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కాదు, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే దాన్ని ఈ తల్లికి వందనం నిధులు విడుదల ద్వారా మార్గదర్శకాలు రిలీజ్ చేయడం ద్వారా మరొకసారి నిరూపించబడిందని తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా వీళ్ళు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా 15,000 రూపాయలు ప్రతి బిడ్డకి ఇచ్చేట్టుగా ఆ బిడ్డ తల్లి అకౌంట్లో వేసేట్టుగా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి 15,000 వేయాల్సిందిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.